రవితేజకు సినిమా సంఖ్య రెమ్యునరేషన్ తప్ప కాంటెంట్ పట్టదా? కథలో విషయం ఉందా లేదా, ఆడియన్స్ కి నచ్చుతుందా నచ్చదా ఇవేవి చూసుకోకుండా ఓకే చెప్పిస్తున్నాడా? పోతే గీతే నిర్మాత పోతాడు, మన రెమ్యునరేషన్ కి ఢోకా లేదు అన్న ఫీలింగ్ కి మాసరాజు వచ్చేసాడా? ఇదే మైండ్ తో ఉన్నాడు కాబట్టే వరుసగా ఇన్ని ఫ్లాప్లా. హావ్ ఎ లుక్. రవితేజ ఎలా ఉండేవాడు, ఇలా అయిపోయాడేంటి? రవితేజకు ఏమైంది? ఇలాంటి మాటలు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 57 ఏళ్లొచ్చినా ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. సరైన హిట్ ఒక్కటి లేక ఇబ్బందులు పడుతున్నాడు. క్రాక్ తో మాస్ రాజా చాలా కాలానికి ఫామ్ లోకి వచ్చాడనుకుంటే ఆ తర్వాత వరుసగా 2 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఫ్లాప్లు అందరికీ వస్తాయి. అయితే ఈ ఫ్లాప్ మూవీస్ అరకొర వసూళ్లు రవితేజ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. క్రాక్ హిట్ తో ఖిలాడి హైప్ తో రిలీజ్ అయింది. రొటీన్ ఫార్మాట్ తో బోర్ కొట్టించడంతో బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఖిలాడి తర్వాత రామారావు ఆన్ డ్యూటీ రవితేజకు మరో షాక్ ఇచ్చింది. ఖిలాడి 9 కోట్లు తీసుకొస్తే రామారావు 5 కోట్లు కూడా రాబట్టలేకపోయాడు. రవితేజ సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు రాని పరిస్థితి. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర కూడా ఇదే దారిలో నడిచాయి. గతంలో 25-30 కోట్ల బిజినెస్ జరుపుకున్న రవితేజ మాస్ జాతరతో 20 కోట్లకు పడిపోయాడు. పోనీ ఆ 20 కోట్లైనా వచ్చాయంటే 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ ఫ్లాప్ మూవీ నెల తిరగకుండా ఈ నెల 28న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఏళ్ల క్రితం వరకు రవితేజకు మినిమం గ్యారంటీ డైరెక్టర్ అన్న పేరుండేది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకున్నాడు. కథ గురించి పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసేయడం ఒక్కటే ధ్యేయంగా ఉన్నాడు. కథలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఫ్యూచర్ లో క్రేజ్ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఇంకో 3 ఏళ్లైతే షష్ఠి పూర్తి జరుపుకోవాలి. వచ్చిన ఆఫర్స్ వదులుకోకుండా అన్నీ చేసేయడమే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నాడా అనిపిస్తోంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కథల గురించి పట్టించుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు. అవి కాస్త ఫ్లాప్ అవుతున్నాయి. రవితేజ వంటి మాస్ హీరో సినిమాకి 10 కోట్లు కూడా రాకపోవటం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. మాస్ రాజా చేతిలో ఎన్ని సినిమాలున్నా ఏ మూవీతో హిట్ వస్తుందో చెప్పలేకపోతున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేయాలి. డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఉన్నంత శ్రద్ధ సరైన స్టోరీని ఎంచుకోవడంపై పెట్టడం లేదా? సాధారణంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు. కానీ రవితేజ మాత్రం పారితోషికం విషయంలో చాలా స్ట్రిక్ట్. ఫ్లాప్లున్న రెమ్యునరేషన్ పెంచాడే కానీ తగ్గించలేదు. ధమాకా తర్వాత 5 డిజాస్టర్స్ ఇచ్చిన మాస్ రాజా 25 కోట్లు తీసుకుంటున్నాడు. హీరోకే 25 కోట్లిస్తే సినిమా పూర్తి చేయడానికి మినిమం 20 కోట్లవుతుంది. దీంతో బడ్జెట్ 50 కోట్లు దాటిపోతోంది. సినిమా ఫ్లాప్ అయితే 10 కోట్లు కూడా రావడం లేదు. అయినా నిర్మాతలు రవితేజని వదిలిపెట్టకుండా ఛాన్స్లివ్వడం విశేషం. చిరంజీవి, పవన్ కళ్యాణ్లా రవితేజ సినిమాకు 50-60 కోట్లు డిమాండ్ చేయలేడు. పాన్ ఇండియా స్టార్స్లా 80-100 కోట్లు తీసుకోలేడు. బన్నీ, మహేష్లా యాడ్స్లో నటించే ఛాన్స్ రావడం లేదు. కానీ వీళ్లకు పోటీగా సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడా? కథలపై కంటే సినిమా సంఖ్యపై కాన్సంట్రేషన్ చేయడంతో నిర్మాతలు డిజాస్టర్స్ చూడాల్సొస్తోంది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఫ్లాప్ కి కుంగిపోకుండా సినిమాల మీద సినిమాలు చేయడం మంచిదే, కానీ అసలు డిజాస్టర్స్ ఎందుకొస్తున్నాయో ఆలోచించకపోతే మాత్రం కష్టమే.